ఇలాంటి సమాజంలో ఇంకా మనం ఉన్నందుకు సిగ్గుతో తలదించుకోవాల్సిన ఒక వార్త ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సోకాల్డ్ ఏఐ యుగంలో కూడా ఇంకా కులాల గురించి చాలామందిని అణిచివేస్తున్నటువంటి, వాళ్ళ ప్రాణాలు తీస్తున్నటువంటి ఒక ఇన్సిడెంట్ గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ వార్త చాలా కఠినంగా ఉంటుంది. సున్నిత మనస్కులు గాయపడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. నాగర్ కర్నూల్ కుమ్మెర మల్లన్న జాతరలో ఈ అమానుషం జరిగింది. మల్లన్న దర్శనానికి చంద్రకళ్ళ కుటుంబం వెళ్ళింది. అయితే అక్కడికి వెళ్తే కులం పేరుతో వారిని దూషిస్తూ ఆ జాతర నిర్వాహకులు వారి మీద దాడి చేశారు. దేవుడి దర్శనం చేసుకోకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే ప్రశ్నించినందుకు బూతులు తిడుతూ దారుణంగా వాళ్ళని కొట్టారు. తక్కువ కులం వాళ్ళు దేవుడి దర్శనం చేసుకోవాలంటే 100 రూపాయలు కట్టాలంటూ వారిని డిమాండ్ చేశారు. లేదంటే బయటికి వెళ్ళిపోవాలంటూ చాలా నీచంగా మాట్లాడారు. 2 నెలల చిన్నారి మాతో ఉంది. మా పిల్లలు చిన్న పిల్లలు, దయచేసి వాళ్ళని చూసేనా మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని ఏం అనొద్దు, మమ్మల్ని ఏం చేయొద్దు అని వాళ్ళు వేడుకున్నా సరే చివరికి ఆ చిన్నారిని కూడా కాలుతో తన్నాడు ఒక మధు అనే వ్యక్తి. చంపేస్తామని అక్కడ ఉన్నటువంటి సర్పంచ్, ఆ ప్రజలు తమ రక్షణ కోసం తమ పాలన కోసం ఎన్నుకున్నటువంటి ఒక సర్పంచ్ తుకారాం రెడ్డి అంటే అతని పేరు, అతను చంపేస్తామంటూ బెదిరించాడంట వాళ్ళని. చివరికి ఆసుపత్రికి అంత గొడవ జరిగిన తర్వాత ఆ పాపని కాలుతో తన్నడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్తే చికిత్స పొందుతూ ఆ పాప మృతి చెందింది, ఆ చిన్నారి. ఈ ఘటన మీద ఫిర్యాదు చేయడానికి వెళ్తే కనీసం పోలీసులు కూడా పట్టించుకోలేదంటూ తెలుస్తోంది. తమకు న్యాయం చేసి రక్షణ కల్పించాలి అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్లో ఏం చూసి వాళ్ళకి మన సమాజం మీద గౌరవం ఉంటుంది, ఏం చూస్తే మన వ్యవస్థ మీద గౌరవం ఉంటుంది? సర్పంచ్ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా తక్కువ కులం వాళ్ళంటూ వాళ్ళని దూషించడం, వాళ్ళని చంపేస్తామని బెదిరించడం, దేవుడి సేవ చేసేటువంటి ఆలయ నిర్వాహకులు వాళ్ళు తక్కువ కులం వాళ్ళంటూ వాళ్ళని లోపలికి రానివ్వకపోవడం, ఒకవేళ లోపలికి రావాలంటే 100 రూపాయలు ఫైన్ కట్టాలంట. ఎందుకు? కులం తక్కువ కాబట్టా. ఇంకా ఎలాంటి సమాజంలో ఉన్నాం మనం? ఎలాంటి మూర్ఖుల మధ్యలో మనం బతుకుతున్నాం? ఎలాంటి మూర్ఖుల చేతిలో మనం కీలుబొమ్మల్లో ఉన్నాం అనడానికి ఇది ఒక నిదర్శనం. ఆలయ నిర్వాహకుల ఉన్నవాళ్ళు ఇలాంటి మూర్ఖుల, ఇలాంటి దుర్మార్గుల, ఇలాంటి రౌడీల? ఒక సర్పంచ్ వాళ్ళని బెదిరిస్తాడా తక్కువ కులం వాళ్ళు అని చెప్పేసి మీ ప్రాణాలు తీస్తానని? అలాంటి మూర్ఖుణ్ణి మనం ఎందుకు ఎన్నుకోవాలి? ఎలా ఎన్నుకున్నాం మనం? పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేద్దామంటే ఆలయ నిర్వాహకుల మీద, సర్పంచ్ మీద మేము కంప్లైంట్ తీసుకోలేమని చెప్పి పోలీసులు కూడా చెప్పారంటూ తెలుస్తోంది. వాళ్ళు ఎందుకున్నారు ఇంకా అక్కడ? వాళ్ళకి ఎందుకు జీతాలు ఇచ్చి అక్కడ పెట్టుకోవడం? మనం చోద్యం చూస్తూ ఊరుకోవడానికా? దౌర్జన్యం జరుగుతున్నా, ప్రాణాలు పోతున్నా ఏం అవసరం? ప్రజా సంఘాలు రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి మళ్ళీ ఎందుకు వస్తుంది? అసలు కులం అనే పదం ఇంకా ఎందుకు వినపడుతుంది? అందులోనూ దేవుడి దర్శనం చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళ దగ్గర కులం గురించి ఇంకా ఈ డిస్క్రిమినేషన్ ఏంటి? ఏ రాతి యుగంలో మనం ఉన్నాం? ఇంకా సోకాల్డ్ ఏ యుగం కదా ఇది. ఖండాంతరాలు చెరిగిపోయి ఏదో గ్లోబలైజేషన్ అని మనం చెప్పుకుంటున్నాం కదా, ప్రపంచం అంతా ఒకటే అని మనం చెప్పుకుంటున్నాం కదా. చంద్రుడి మీద కాళ్ళు పెట్టాం, అంగారకుడు మీదకి వెళ్తున్నాం, మార్స్ మీదకి వెళ్తాం, మూన్ మీదకి వెళ్తాం అని చెప్పుకుంటున్నాం కదా. ఎందుకు ఇంకా ఇవన్నీ ఉన్నప్పుడు అవన్నీ వేస్ట్ కదా? వేర్ ఆర్ వి? ఇంకా అదే రాతి యుగంలో ఉన్నాం. మేబీ అప్పుడే ఇంకా బెటర్ ఏమో. వాళ్ళ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదు. ఒక చిన్న పాపని కూడా చూడకుండా కాలితో తన్నాడా? అంటే ఎంత ధైర్యం ఉండాలి? వాళ్ళ కులం గురించి ఎలా మాట్లాడతారు? అలాంటి కులం వాళ్ళు వస్తే 100 రూపాయలు. అసలు ఎందుకుంది ఈ సిస్టమ్? ఎవరు పెట్టారు ఈ సిస్టమ్ అక్కడ? ఇన్ని రోజులు ఉన్నా ఎందుకని తెలియలేదు? ఇది బయటికి ఎందుకు రాలేదు? ఒక్కసారి అక్కడ ప్రజెంట్ కండిషన్ ఏంటి? న్యాయం కావాలని కోరుతున్నారు. అండ్ కంప్లైంట్ లెటర్ కూడా నా దగ్గర ఉంది. అంటే ఆ కంప్లైంట్ లెటర్లో రాశారు వాళ్ళని ఎలా ట్రీట్ చేశారు అనేది. నేను మీకు చదివి వినిపిస్తాను. లెట్స్ టేక్ ఏ లుక్ అసలు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు అనేది. రజకులపై దాడి చేసిన వ్యక్తులు వెంటనే
దాడి చేసిన వ్యక్తులు అరెస్టు చేయాలి. రంగంపై దాడి చేసినటువంటి దురహంకారులను బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఖండిద్దాం కుల హత్యలను, ఖండిద్దాం కుల హత్యలను, శిక్షించాలి నిందితులను కఠినంగా వెంటనే. తక్కువ కులం అనే పేరుతో దూషిస్తూ డిస్క్రిమినేషన్ చేస్తూ అంత దారుణంగా వాళ్ళని అవమానించి ఒక 2 నెలల చిన్నారి ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి ఆ సర్పంచ్ని, ఆ ఆలయ నిర్వాహకుల్ని ఖచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వాళ్ళు అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంఘాలు రోడ్ల మీదకి వస్తున్నాయి. ఇలాంటి వాళ్ళని ఎలా శిక్షించాలి, ఏం శిక్షలు వేస్తే వీళ్ళకి బుద్ధి వస్తుంది? సర్పంచ్ అట, ఆలయ నిర్వాహకులట, వాళ్ళకి ఏ హక్కు ఉంది అలాంటి ఒక పొజిషన్లో ఉండడానికి? అసలు వెంటనే ఆ సర్పంచ్ని ఆ పదవి నుంచి తొలగించాలి, ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఒక చిన్న పాపని కాలుతుంది అంటారా? ఒక చిన్న పాప ప్రాణాలు తీస్తారా? తక్కువ కులం వాళ్ళని చెప్పి గుళ్ళోకి రానివరా? రావాలంటే పెనాల్టీయా? 100 రూపాయలు పే చేయాలా మీకు? అసలు ఎవరా సిస్టమ్ పెట్టినవాడు అక్కడ? ఇన్ని రోజులుగా ఎందుకు ఉంది ఆ సిస్టమ్? అసలు పోలీసుల దగ్గరికి వెళ్తే ఎందుకు కేసు తీసుకోలేదు ముందు? ఎవరికి భయపడుతున్నారు మీరు? అదిగో అక్కడ కేసు పెట్టడానికి వచ్చిన వాళ్ళ డబ్బులతోనే మీరు శాలరీస్ తీసుకుంటున్నారు. ఆ కాకి చొక్కాలు ఇచ్చింది భయపడకుండా ఉండడానికే కదా. మీ భుజాల మీద స్టార్స్ ఇచ్చి మీ నెత్తి మీద సింహాలను పెట్టి కూర్చోబెట్టింది ఎందుకు? భయపడకుండా ఉండడానికే కదా మీకు అధికారాలు ఇచ్చింది. కొట్టేటువంటి, చివరికి అవసరమైతే కొట్టేటువంటి హక్కు కూడా ఇచ్చారు. మీ చేతికి గన్స్ ఇచ్చారు, లాఠీలు ఇచ్చారు. ఎందుకు అవన్నీ మీకు? ఇలాంటి వాళ్ళకి న్యాయం చేయలేనప్పుడు ఎందుకు అవన్నీ మీకు? అసలు ఆ పదవులు ఎందుకు మీకు? ఆ సర్పంచ్ పదవిలో ఉండడానికి ఏం అర్హత ఉందో? అసలు మనిషే కానప్పుడు అతను. ఒకసారి మీరు చూడొచ్చు, ఇక్కడ నేను చదువుతున్నాను కంప్లైంట్, మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను. కంప్లైంట్ వినతి పత్రం అని చెప్పి రాశారు క్లియర్గా. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగర్ కర్నూలు గారికి నమస్కరిస్తూ తెలియజేస్తుంది ఏమనగా, కుమ్మరి మల్లికార్జున దేవస్థానం నందు మేము మా కుటుంబ సభ్యులు కలిసి దైవ దర్శనానికి వెళ్ళిన సందర్భంలో మీరు తక్కువ జాతి వారు అని మమ్మల్ని దర్శనానికి రావద్దంటూ కుమ్మరి జాతరలో మమ్మల్ని తిరస్కరించారు. ఒకవేళ దర్శనం చేసుకోవాలంటే 100 రూపాయలు ఇవ్వాలంటూ ఉంద్యాల శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు అంటూ రాశారు. తక్కువ కులం వాళ్ళకి దేవుడు దర్శనం చేసుకునే హక్కు లేదా? ఏ దేవుడు చెప్పాడు? ఏ దేవుడు చెప్పాడు? ఎక్కడ చెప్పాడు? దేవుడి పేరుతో ఇలాంటివి చెప్పడానికి అసలు వీళ్ళందరూ ఎవరు? అసలు వాళ్ళని అక్కడ ఎలా ఉంచారు ఇన్ని రోజుల పాటు? ఈ 100 రూపాయల సిస్టమ్ ఇన్ని రోజులుగా ఎందుకు బయటికి రాలేదు? ఇలాంటి మూర్ఖులకి ఎలాంటి శిక్ష వేయాలి? ఏం గడ్డి పెడితే వీళ్ళకి బుద్ధి వస్తుంది? అసలు ఏ గడ్డి పెడితే వీళ్ళకి బుద్ధి వస్తుంది? మన సమాజంలో ఉండడానికి అర్హత లేని వాళ్ళు వీళ్ళంతా. బాయ్కట్ చేయాలి, వీళ్ళని వెలేయాలి మన సమాజంలోంచి. ఏదైనా వేరే గ్రహంలో వదిలిపెట్టి రావాలేమో వీళ్ళందరినీ తీసుకువెళ్ళి. ఒక చిన్న పాపని కాలుతో తంతాడా? చివరికి ఇప్పుడు ఆ పాప ప్రాణాలు పోయాయి. ఆ లెటర్ నేను కంటిన్యూ చేస్తాను. పై విషయాన్ని పురస్కరించుకొని తమతో మేము మనవి చేయనిది ఏమనగా, చులికేశ్వరం చంద్రకళ భర్త జంగయ్య, లేట్ భర్త కూడా లేరు పాప ఆ మహిళకి, కుమ్మెర గ్రామం మండలం అండ్ జిల్లా నాగర్ కర్నూల్ తమతో విన్నవించడం ఏమనగా, పై తెలిపిన శ్రీనివాసరెడ్డి గారు మేము దర్శనానికి పోతే మమ్మల్ని తక్కువ జాతి అని దర్శనం చేసుకోవాలంటే 100 రూపాయలు కట్టాలని డిమాండ్ చేస్తూ మా ఆడవాళ్లపై చెప్పరాని మాటలతో, దుర్భాషలతో, నేను ఇప్పుడు ఆ మాటలు చదవలేకపోతున్నాను, అంత భయంకరమైనటువంటి మాటలు ఇక్కడ వాళ్ళు రాశారు. ఏం మాటలు మాట్లాడారు అనేది, అన్నం తినేవాళ్ళు ఎవరు మాట్లాడలేని మాటలతో డాష్ డాష్ డాష్, నేను ఆ మాటలు చదవలేకపోతున్నాను అంటూ నన్ను మరియు మా కుటుంబ సభ్యులను కొట్టి జడలను పట్టుకొని కిందకు జాతరకు వచ్చినటువంటి జనాల ముందు బయట తోసేశారంట. మా చిన్న కుమారుడు గణేష్ ఏమైందని అడగడానికి పోతే అతన్ని మొదట 4 కలిసి గణేష్ను కింద పడేసి ఉంద్యాల శ్రీనివాసరెడ్డి, ఎస్ మధు, శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డి, కన్నిరెడ్డిపల్లె పవన్, నరేష్, అలాగే
కుంఫేదర్ రెడ్డి అని రాశారు, ఇక్కడ పేరు క్లియర్గా లేదు. మరియు ఇతరులతో కొబ్బరికాయలు అమ్మే రాడ్ తీసుకొని కొట్టేటువంటి అక్కడ ఆ రాడ్ తీసుకొని గణేష్ని పొడవడానికి పోతే గణేష్ని పొడవడానికి పోయాడు, తప్పించుకోగా శ్రీనివాసరెడ్డి రూమ్ గోడ గుద్దుకొని అతను కింద పడినచో అతనికి దెబ్బ తగిలింది. నన్ను కూడా తీసుకెళ్ళి ఇద్దరిని కలిపి ఇష్టం వచ్చినట్లుగా జుట్టుకు పట్టుకొని కొట్టి నా చిన్న కొడుకు ఫోన్ని తీసుకొని నా యొక్క కమ్మలు మరియు వెండి గాజులు గుంజుకొని మమ్మల్ని దుర్భాషలాడుతూ కుమ్మెర గ్రామానికి వస్తే మిమ్మల్ని చంపుతామంటూ కొట్టించారు. మరియు మా ఇంటిని జేసీబీలతో కూలుస్తారంటూ బెదిరించారు. మా చిన్న కోడలు, నా కూతురు, చిన్న పాప ముఖం చూసి కనీసం వదిలేయండి అని బ్రతిమలాడుకుంటే చిన్న పాపను వారి కాళ్ళ దగ్గర పెట్టినా కూడా యేసు మధు అనే వ్యక్తి కాళ్ళతో తన్నాడట. బ్రతిమలాడుకుంటే కూడా చిన్న పాపను వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టారట. పాపం వీళ్ళు కాళ్ళ దగ్గర పెట్టుకుంటే కూడా యేసు మధు కాళ్ళతో తన్నాడు అంటూ తెలుస్తోంది. మొత్తం మీద కావున మాకు ప్రాణ భయం ఉంది. మేము కుమ్మెర గ్రామానికి పోవడానికి భయపడుతున్నాం. నాగర్ కర్నూలులో తలదాచుకున్నాం. వారి మీద చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. కావున మీరు మాపై దయ ఉంచి న్యాయపరంగా విచారణ జరిపి మాకు న్యాయం చేస్తారంటూ విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలతో ఇట్లు సహాయకురాలు చిలుకేశ్వరం చంద్రకళ జంగయ్య లేట్, గ్రామం కుమ్మెర, జిల్లా నాగర్ కర్నూల్. వీళ్ళందరినీ ఇప్పుడు వెంటనే శిక్షించాలి. ఇక్కడ ఈ కంప్లైంట్లో ఉన్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం శిక్షలు వేయాలి? ఇంత దారుణంగా ఆ కుటుంబం ఎంత మానసిక క్షోభ అనుభవించుంటుందో. ఎక్కడో మనం సినిమాల్లో చూస్తాం, ఒక భయంకరమైనటువంటి రౌడీ గ్రూప్ ఏదో ఉంటుంది. వాళ్ళు చిన్నపిల్లలు, మహిళలని తేడా లేకుండా తిడుతూ కొడుతూ వాళ్ళ మీద అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉంటారు. సినిమాల్లో జనరల్గా ఇవన్నీ చాలా ఎగ్జాజరేటెడ్గా మనకు అనిపిస్తూ ఉంటాయి. వాటిని చూస్తే మనకు ఉక్రోషం వస్తుంటుంది కదా. కానీ రియల్ లైఫ్లో దే ఫేస్డ్ ఇట్ వాజ్ జస్ట్ అన్ యాక్టింగ్. సినిమాల్లో ఎన్ని వచ్చినా సరే అది యాక్టింగ్, కానీ ఇది రియల్గా జరిగింది. సినిమా సీన్కి ఏమాత్రం తగ్గకుండా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఇది. మనం ఎక్కడో సినిమాల్లో చూస్తాం, ఆడవాళ్ళని జుట్టు పట్టుకొని ఈడ్చి బయటికి లాగడం, వాళ్ళని కొట్టడం, చిన్న పిల్లల్ని కూడా కాలుతో తంతే. మనం సినిమాల్లో అది యాక్టింగ్ అని తెలిసి కూడా మనం కళ్ళు మూసుకుంటాం. చాలామంది మన గుండెల్లో బాధ మనకు ఉంటుంది అలాంటివి చూస్తే కూడా. అలా చేసే వాళ్ళని హీరో ఏదో ఒక రకంగా ఎలాగైనా సరే ఎదిరించాలని, వాళ్ళని కొట్టాలని, వాళ్ళ మీద తిరిగి ప్రతీకారం తీర్చుకోవాలని మనందరం కోరుకుంటాం కదా. మన కళ్ళ ముందు మన మధ్యలో తిరిగేటువంటి కొంతమంది మనలాంటి మనుషులకి ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ఎదురైంది, అలాంటి దారుణమే జరిగింది వాళ్ళ పట్ల. మనం ఏం కోరుకోవాలి? ఇప్పుడు ఏం కోరుకోవాలి? ఆ సర్పంచ్ని ఎలా శిక్షించాలి? దేవస్థానం నిర్వాహకులు అంట వాళ్ళు. దేవుడి పేరు చెప్పుకొని ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడే ఈ రాక్షసులు, దేవస్థానంలో ఉన్నటువంటి రాక్షసులు వీళ్ళంతా. మన సభ్య సమాజంలో ఉండడానికి ఏ అర్హత లేని వాళ్ళు వీళ్ళు. తీసుకెళ్ళి ఏదో గ్రహంలో వదిలిపెట్టి రావాలి వీళ్ళందరినీ, వేరే గ్రహంలో ఎక్కడైనా వదిలేయాలి. అంతకు మించి మన సమాజంలో ఉండడానికి ఏ అర్హత ఉంది వీళ్ళందరికీ? పోలీసుల దగ్గరికి వెళ్తే